నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం 2 చక్కటి సాత్వికమైన ఆరోగ్యకరమైన వంటకాలతో రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేస్తుందండి. సో మీరు కూడా నేర్చుకోవడానికి రెడీ అయిపోయారా? మరి నాకు తెలుసు, అంటే మన అమృతం కార్యక్రమం గురించి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎంత బాగా చెప్తున్నారో యాక్చువల్గా. అంటే మీ కార్యక్రమాలు చూస్తూ ఉంటాము, వంటలు చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి, డీప్ ఫ్రైస్ ఉండవు, అలాంటిదే మాకు కావాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అందుకే మేము ఆచితూచి అమృతంలో చేసేటువంటి ప్రతి వంట, అది స్వీట్ అయినా డీప్ ఫ్రై చేయగలిగినటువంటి వంట అయినా కూడా డీప్ ఫ్రై చేయకుండా దాన్ని ఎలా సాత్వికంగా చేయాలో చేస్తూ ఉంటాం అనమాట. అలాగే స్వీట్స్ కూడా అంటే పంచదార అనేది అసలు ఎప్పుడు కూడా మనం వాడలేదు, దానికి బదులుగా మనం ఇలా చేయొచ్చు హెల్దీగా, ఇలాంటి ఒక డిఫరెంట్ అలాంటి వంటలు ఆలోచిస్తూ ఉంటాం. సో అందుకే అమృతం కార్యక్రమాన్ని అందరూ ఆదరిస్తూ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. మరి అందులో భాగంగా ఈరోజు మనకు స్వీట్ ఎపిసోడ్ అనమాట. స్వీట్ ఎపిసోడ్ ఎందుకు అంటే అన్ని రెండు వంటకాలు కూడా స్వీట్సే. సో స్వీట్ లవర్స్ అందరూ అలర్ట్ అయిపోవచ్చు. మరి ముందుగా నేను తయారు చేయబోయే వంట పేరు ఏంటి అంటే గోరుచిక్కుడుకాయ పాయసం. అసలు ఎప్పుడైనా గోరుచిక్కుడుకాయ పాయసం ఎవరైనా తిన్నారా అండి? తినలేదు కదా, చాలా బాగుంటుంది తెలుసా. గోరుచిక్కుడుకాయ వెజిటబుల్. ఇప్పుడు క్యారెట్ పాయసం తిన్నప్పుడు గోరుచిక్కుడుకాయ పాయసం ఎందుకు తినకూడదు? తినచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోరుచిక్కుడుకాయ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు. గోరుచిక్కుడుకాయ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. గోరుచిక్కుడుకాయతో ఉపయోగాలు ఏంటి అంటే మనకు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, మనకి ఎముకలు చాలా దృఢంగా తయారు చేస్తుంది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. అలాగే వైటమిన్స్ పరంగా చూసుకుంటే ఏ, సి, కే, ఐరన్, కాల్షియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి తెలుసా. సో ఇది ఓవరాల్గా మన గోరుచిక్కుడుకాయ ఎంత హెల్దీయో అంటే కొంతమంది అంటారు, అంటే మామూలుగా శాకాహారంలో అంటే మాంసాహారం తినేవాళ్ళు తో కంపేర్ చేసుకుంటే ఈ గోరుచిక్కుడుకాయలో అందులో ఉన్నటువంటి అన్ని గుణాలు ఇందులో ఉంటాయి అంటారు. సో మన అమృతంలో గోరుచిక్కుడుకాయ శాకాహారం తీసుకునే వాళ్ళకి ఇంకా అసలు ది బెస్ట్ అని చెప్పొచ్చండి. కానీ గోరుచిక్కుడుకాయతో టేస్టీగా చేసుకుంటే కూరలు కూడా అంతే అద్భుతంగా వస్తాయి. సో మరి ఈ రోజు పాయసం తయారు చేసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేసామంటే ప్రీ ప్రాసెస్లో భాగంగా ఇలా మనకు గోరుచిక్కుడుకాయలు ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, 90% వరకు ఉడికిచ్చేసాం గింజలతో పాటుగా. ఇది ఉడికిచ్చేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం నున్నగా పేస్ట్ చేసుకుందాం. నున్నగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక డైరెక్ట్గా మనము అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుగా ఉడికించిన గోరుచిక్కుడుకాయని పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా నున్నగా పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాము. ఓకే, సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక పాయసం అంటే మనకి ప్రాసెస్ ఏంటి? జీడిపప్పు, కిస్మిస్ మనం వేయించుకోవాలి. ఫస్ట్ అది చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఫస్ట్ మనము నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకుందాం. ముందుగా జీడిపప్పు మనకు లైట్గా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుందాం. సో ఈసారి నుంచి ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే గోరుచిక్కుడుకాయతో ఈ పాయసం కూడా తయారు చేసుకోండి, బాగుంటుంది. అంటే వన్స్ గోరుచిక్కుడుకాయ ఉడికించి పేస్ట్ చేసిన తర్వాత అందులో ఏం వేసినా మనకు తెలియదండి. సో లైట్గా దాని ఫ్లేవర్ మాత్రమే యాడ్ అవుతుంది అంతే. మీకోసం స్పెషల్గా అది ముక్కలులాగా రావడం అట్లా ఏం లేదు, అట్లాంటివి ఏం లేదు. అండ్ క్యారెట్ అయినా ఇంకా మనం తురిమేసి వేసుకుంటాం, దీన్ని పేస్ట్ చేసేస్తున్నాం. సో మీకు అసలు టెన్షన్ లేదు. ఇది మనకు లైట్గా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మనం కాస్త కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఓకే, 2 వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో చక్కగా జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో కొంచెం సిమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో గోరుచిక్కుడుకాయ పేస్ట్, సో దాన్ని ఇదే నెయ్యిలో వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. అంటే కొంచెం మనం ఆ నేతిలో అలా వేయించినట్టుగా చేసుకుందాం. అఫ్కోర్స్ ఉడికిచ్చాము, పచ్చివాసన అయితే ఉండదు, అయినా ఒక్కసారి నేతిలో వేయించిన టేస్ట్ వేరే కదా. దాని తర్వాత అందులో కాస్త
ఉడికించుకున్న పెసరపప్పు ముద్ద. సో దీనికి తగ్గట్టుగా వేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదండి, సో దానికి సమానంగా వేసుకుంటే చాలు. ఓకే, సో దీన్ని కూడా మనం చక్కగా ఇలా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే పంచదార ఎప్పుడూ కూడా వాడము, స్వీట్స్ అయినా కూడా పంచదార వాడము. ఐదర్ మనము బాగా నల్ల బెల్లం పొడి లేకపోతే మంచిగా కోకోనట్ జాగరీ కూడా వాడచ్చు, పామ్ షుగర్స్ అని అట్లా కూడా దొరుకుతున్నాయి. సో వైట్ షుగర్కి బదులుగా మనం ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. వర్స్ట్ కేసులో మనకి బ్రౌన్ షుగర్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇందులో కూడా షుగర్స్ ఉంటాయి, ఉండవని కాదు, కాకపోతే ఇందులో ఐరన్ కంటెంట్, జింక్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి బదులుగా ఇది చాలా బెటర్ అని చెప్పడం అనమాట. ఎంత అన్పాలిష్డ్ ఉంటుంది కదా అందుకు. సో ఇప్పుడు దీంట్లో మనము లైట్గా నెయ్యి వేసుకొని ఒకసారి వేయించేసుకుందాము, సో దట్ కొంచెం మనకు ఆ ఫ్లేవర్ అది కూడా యాడ్ అవుతుంది కదా. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా బెల్లం పొడి కూడా వేసుకుందాం. సో స్వీట్ ఎంత కావాలి దాన్ని బట్టి వేసుకోండి. ఇది కొంచెం మనకు లైట్గానే ఉంటుందండి, స్వీట్నెస్ ఎక్కువగా ఉండదు ఈ బెల్లంలో. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, బికాజ్ మళ్ళీ మనం పాలవి వేసుకుంటాం కదా. సో అందుకు ఒక 3 స్పూన్స్ వేసాను అనమాట. సో ఈ వేడికి చక్కగా కరిగిపోతుంది కూడా, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. ఇలా మనకు బెల్లం లైట్గా కరిగిన తర్వాత ఇప్పుడు మనకి పాలు అన్నమాట. ఓకే, సో 1 కప్పు పాలు, దాంతోపాటు కొంచెం లైట్గా వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో సిమ్లోనే ఉంచుకోవాలండి, ఇక్కడ నుంచి మొత్తం మనకు సిమ్లోనే ఉండాలి, బికాస్ పాలు అది వేసేసుకున్నాం కదా. సో హైలో పెట్టకూడదు, సో కొంచెం మనం సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఓకే, సిమ్లో పెట్టుకుని ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు చక్కగా మనం ఇలా ఉడికిచ్చేసామనుకోండి. అంటే మనకు ఆ బెల్లము, పాలు, తర్వాత మనం వేసిన గోర్చిక్కుడుకాయ ముద్ద ఇవన్నీ కూడా మంచి కలుస్తాయి అన్నమాట. పెసరపప్పు కూడా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. పెసరపప్పు పాయసం అందరికీ తెలుసు కదా, పెసరపప్పు బెల్లం కలిపిన పాయసం. సో సేమ్ అంటే ఆ టింజ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో దీంట్లో మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి, సరిపోతుంది. పూర్తి పాలు వద్దు, మరీ థిక్ అయిపోతుంది. సో పాలు అలాగే నీళ్లు కొంచెం 1:1/2 రేషియో లాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. అలాగే ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం, అంటే కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ అవుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే ఆహా, స్మెల్ అయితే అసలు సూపర్ వస్తుందండి. సొరకాయ పాయసం లాగా అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం, కలర్ అట్లా ఉంది కదా అందుకు. ఒక 2 to 5 minutes అండి సరిపోతుంది, చాలా తక్కువ టైంలో అయిపోయినట్టే లెక్క. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. రోజు ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా? కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హై బీపీ తగ్గుతుంది, డైజెషన్ చాలా బాగా మెరుగుపడుతుంది, రక్త ప్రసరణ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే స్ట్రెస్ కూడా తగ్గుతుందండి. మరి ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేసేయండి. మరి మనము గోరుచిక్కుడుకాయ పేస్టు, పెసరపప్పు ముద్ద, అలాగే పాలు, పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ వేసుకొని కొంచెం నీళ్లు కూడా పోసుకొని చక్కగా తిప్పేసుకున్నాం. చూసారా, కొంచెం లైట్గా తిక్కినైంది, ఇంతకన్నా అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు చివరిగా ఏంటి అంటే మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్లను సగం వరకు వేసుకుందాం. ఇందులో సగం పైనుంచి వేసుకుందాం తర్వాత. సో ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉందండి, ఇక సర్వ్ చేసేసుకుందాం. సో నేనైతే ఎప్పుడెప్పుడా టేస్ట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే యాక్చువల్లీ, ఎందుకంటే కలర్ బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇది కొత్తగా అలా ఏం లేదు నాకు అసలు. అంటే ఆ కొబ్బరి తురుము కూడా వేసాం కదా, సో అంటే చక్కగా అలా పాయసం తాగుతున్నప్పుడు నోటికి అలా కరకరలాడుతూ, మధ్యలో డ్రై ఫ్రూట్స్, పెసరపప్పు నా ఫేవరెట్, బెల్లం నా ఫేవరెట్. సో ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనకు గోరుచిక్కుడు, అంతకన్నా ఏం లేదండి. జీడిపప్పు వేసేసుకుందాం, అలాగే కిస్మిస్ కూడా. అసలు
అసలు కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. గోరు చిక్కుడుకాయ పాయసం నేను కూడా కొత్తగానే నేర్చుకున్నాను నిజంగా చెప్పాలంటే. సో మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోరు చిక్కుడుకాయ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు. గోరు చిక్కుడుకాయ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయలను మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మెత్తగా రుబ్బుకున్న గోరు చిక్కుడుకాయ పేస్ట్, ఉడికించుకున్న పెసరపప్పు, బెల్లం, పాలు, నీళ్లు, కాస్త యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని మరలా పైనుంచి జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోరు చిక్కుడుకాయ పాయసం రెడీ. చూసారు కదా, గోరు చిక్కుడుకాయ పాయసం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, అసలు గోరు చిక్కుడుకాయ ఉందా ఇందులో? లేదే, అలా ఉందన్నమాట. చాలా బాగుందండి. అసలు పెసరపప్పు పాయసం లాగానే ఉంది. యాజ్ ఇట్ ఈస్గా పెసరపప్పు బెల్లం కలిపి మనము దేవుడు అంటే మన పూజకు పాయసం చేస్తూ ఉంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంది. ఇందులో పెసరపప్పు గోరు చిక్కుడుకాయ వేసాము అన్నట్టుగా ఏమీ లేదనమాట. అసలు ఏమాత్రం చేంజ్ కూడా లేదు నిజంగా. అంటే మనం గోరు చిక్కుడుకాయ కంటూ స్పెషల్ టేస్ట్ ఉడికించిన తర్వాత లేదేమో, అందుకే తెలియట్లేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఈజీగా ఒక కప్పుడు హ్యాపీగా తినేయచ్చు. సో మీరు గోరు చిక్కుడుకాయ పాయసం అంటే ఎక్కడికో వెళ్ళిపోకండి, చాలా బాగుంది. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు మాకు. ఓకే, ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? ఇక రెండో వంట పేరు ఏంటి అంటే మునగ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం లడ్డూలు. అంటే మునగ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరంతో లడ్డూలు అంటే నేమ్ వరకు మీకు కొంతవరకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, నల్ల నువ్వులు 1 కప్పు, వాల్నట్స్ 1 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ గింజలు 1 కప్పు, మునగాకు పొడి 1 కప్పు. మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మునగ ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక మునగ, ఇది మునగాకు పొడి అండి. సో ఇది మనకు బయట దొరుకుతుంది. దీంతో ఉపయోగం ఏంటి అంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, చర్మానికి చాలా మంచిది, మునగాకు బోన్స్కి చాలా మంచిది, అలాగే వాపుల్ని చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. సో మునగాకుతో ఎన్ని రకాల ఉపయోగం ఉన్నాయో చెప్పలేను, లిస్ట్ వేసుకుంటూ పోతే చాలా పెద్దదవుతుంది. అలాగే మనకు డ్రై ఫ్రూట్స్. సో డ్రై ఫ్రూట్స్ అనగానే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు హై ఇన్ మెగ్నీషియం, హై ఇన్ పొటాషియం, వైటమిన్ బిఈ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. పుచ్చకాయ గింజలు రెడీగా ఉన్నాయి, గుమ్మడి గింజలు రెడీగా ఉన్నాయి. ఓకే, సో ఇది మనకు మెయిన్. గింజల్లో మనం చూసుకుంటే ఈ రెండింటిని కూడా మనం మెయిన్గా తీసుకుంటున్నాం. అయితే నెయ్యి లేకుండా ఫస్ట్ మనం వీటిని వేయించుకోవాలన్నమాట. ముందుగా గుమ్మడి గింజలు హై ఇన్ మెగ్నీషియం, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, నిద్ర పట్టించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అందుకే నిద్ర లేమితనం అంటారు కదా, సో కొంతమంది నిద్ర తొందరగా పట్టదు. అలాంటి వాళ్ళు కొంచెం పంకిన్ సీడ్స్ అలా నోట్లో వేసుకోమని చెప్తారనమాట. చాలా హెల్తీ అండి, అండ్ నిద్ర కూడా చాలా బాగా ఇండ్యూస్ చేస్తుంది అనమాట. సో మనకు నెయ్యి లేకుండా ముందుగా గుమ్మడి గింజలు వేసుకున్నాము, అలాగా పుచ్చకాయ గింజలు కూడా. గుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు రెండు కూడా మనం వేసుకొని నెయ్యి లేకుండా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఎంత వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అవిసె గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, శాకాహారం తీసుకునే వాళ్ళకి ఒమేగా 3 చాలా తక్కువ దొరుకుతుంది, టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో చక్కగా అవిసె గింజలు తీసుకోండి, చాలా మంచిది. 1 కప్పుడు అవిసె గింజలు. ఒక రకంగా ఇంతవరకు మనం అన్ని సమానమైన క్వాంటిటీస్లోనే తీసుకున్నాం. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, అలాగే అవిసె గింజలు ఇవన్నీ కూడా మనం సమానంగానే తీసుకున్నాం. అంటే మనకు నెయ్యి లేకుండా రోస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. అది నెయ్యి అది వేసుకున్నామంటే కొంచెం మనకు తొందరగా కొంచెం దాని ఫ్రెష్నెస్ తగ్గిపోతుంది, అంతకన్నా ఏం లేదు. ఏదైనా సరే అండి, ఇలాంటివన్నీ కూడా మనము ఎక్కువ మోతాదులో ఎప్పుడు చేసుకోకూడదు. 10 or 15 అంతే, ఆ వీక్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ మళ్ళీ చేసుకోండి.
సో ఆ తర్వాత వాల్నట్ అంటే బ్రెయిన్, వాల్నట్ లుక్స్ లైక్ బ్రెయిన్. సో దాని షేప్ ఎలాగైతే ఉందో దాని ఉపయోగం కూడా అంతే. సో మంచి మేధాశక్తికి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి, మెమరీ ఇంప్రూవ్మెంట్కి మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పిల్లలకు నానబెట్టి వాల్నట్స్ కంపల్సరీ ఇవ్వండి. బాదాము అలాగే వాల్నట్స్ చాలా చాలా మంచిది. చిక్ అంటున్నాయి కదా, కొంచెం వరకు మనకు వేగింది. ఇంకొక 1 మినిట్ అంతే. మనకి నల్ల నువ్వులు ఎందుకు తీసుకున్నాం, తెల్ల నువ్వులు ఎందుకు తీసుకోలేదు అంటే బాగుంటాయి. నల్ల నువ్వులు చాలా వరకు చాలామంది వెనక్కి పెడుతూ ఉంటారు, అంటే తొందర ప్రిఫర్ చేయరు. కానీ ఎంత మంచిది తెలుసా అండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో దీంట్లోకి మనము నల్ల నువ్వులు కూడా తీసుకుందాం. సమానంగా అన్ని సమానంగా ఈక్వల్, ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు. నల్ల నువ్వులు వేసాక పెద్ద టైం పట్టదు, ఎందుకంటే అది చిక్ అంటుంది కదా, చిల్లుతుంది కాబట్టి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ కూడా రెడీగా పెట్టుకున్నాం కదా. సో ఇదంతా చక్కగా వేయించేసుకున్నాము. స్మెల్ కూడా బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. సో ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇలా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుని ఖర్జూరాలను వేయించేసుకుందాం. జస్ట్ ఒక 1 మినిట్ అంతే. ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో ఇది సీడ్లెస్ అండి, సీడ్స్ తీసేసాము. సో ఈ మధ్య మనకు సీడ్లెస్ కూడా దొరుకుతున్నాయి. ఇది మనం తీసాము మాన్యువల్గా, సో దొరుకుతున్నాయి కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. సీడ్స్ ఉండకూడదు అంతే, అది కాన్సెప్ట్. సో ఇది కొంచెం చక్కగా నేతిలో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలంతే. ఇదేం రోస్ట్ అవ్వాలి అట్లా ఏం లేదు. సో జస్ట్ ఏంటంటే మరీ డైరెక్ట్గా పచ్చిగా వేయకుండా కాస్త వేయించుకొని వేస్తే బెటర్ కదా అని. సో ఈ విధంగా మనం ఖర్జూరాలను కూడా వేయించేసుకున్నాం కదా. వేయించేసుకొని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం, లేదా ఇంకో సపరేట్ బౌల్లోకి తీసుకొని సపరేట్గా మనము ఫస్ట్ ఈ పొడంతా అయిపోయిన తర్వాత దీంతో పాటు మిక్స్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం సపరేట్గానే తీసేసుకుందాం. అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంది బాగా నలుగుతాయి అంటే పర్వాలేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, దీన్ని ముందు సపరేట్గా మనం పొడి కొట్టుకున్న తర్వాత దీంతో ఇది మిక్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇదిగోండి మునగాకు పొడి మనం రెడీగా పెట్టుకున్నాం. సో దీన్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే పొడే కదా, సో అది ఇది మనకు సరిపోతుంది. సో సేమ్ క్వాంటిటీ మళ్ళీ. సో ఇప్పుడు దీన్ని ముందుగా పొడి చేసుకొని ఆ తర్వాత ఈ ఖర్జూరాలని కలిపి దాంతో పాటు చేసుకుంటే మనకు ఒక ముద్దలాగా వస్తుంది ఫైనల్గా. ఎందుకంటే ఇది కొంచెం ముద్ద కదా, సో దాంతోపాటు ఒక ముద్దలాగా వస్తుంది. అండ్ దాని తర్వాత చక్కగా లడ్డూలు కట్టుకోవడమే, అంతే, ఏం లేదు. ఓకే, సో ముందుగా ఈ రెండింటినీ కలిపి చక్కగా ఒక సెమీ పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా విడివిడిగా ముందుగా. సో ఇదంతా మనకి డ్రై ఫ్రూట్ పొడి, అలాగే మునగాకు, ఇది మనకు ఖర్జూరం పేస్ట్. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్జూరంతోనే మనకు స్వీట్ వచ్చింది. చూసారా, మీరు గమనించారు కదా, వేరే స్వీట్నర్స్ మనం ఏమీ యాడ్ చేయలేదు. అలాగే ఇది వేడిగా ఉన్నప్పుడే మనము దీన్ని చుట్టుకోవాలి. ఇలా నేను కలుపుతూ ఉంటాను. ఓకే, సో కొంచెం మనకు చక్కగా ఇదంతా కూడా మిక్స్ అయ్యేలా ఒక్క 2 నిమిషాలు బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మొహం మీద నల్ల మచ్చలు ఏర్పడిన వాళ్ళు రకరకాల క్రీమ్స్ అవి వాడుతూ ఉంటారు. అయితే ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. ఎండిపోయిన తమలపాకును ఒక పొడిగా తయారు చేసుకోండి. దాన్ని కొబ్బరి నూనెలో చక్కగా మిక్స్ చేయండి. ఆ నూనెను మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీట్గా అప్లై చేసుకొని కాసేపు తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోండి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే మనకు నల్ల మచ్చలు చాలా వరకు రెడ్యూస్ అయిపోతాయి. ఈ చిట్కా ఎవరికైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. మనము చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాము. ఖర్జూరం పేస్ట్ అలాగే పొడి, మనం తయారు చేసుకున్న పొడి, ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా బాగా విపరీతంగా కలిపేశాను అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి కన్సిస్టెన్సీ ఇలా ఉందండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. అయినప్పటికీ కూడా ఇది మనకు వస్తుంది, లడ్డూలు చుట్టుకోవడానికి వస్తుంది. కానీ మనము ఈ నెయ్యి సహాయంతోనే లడ్డూలు చుట్టుకోవాలి.
సో దీంట్లో మనం కాస్త నెయ్యి వేసేసుకుందాం. ఇది మీరు నెయ్యి వేడి చేసుకొని వేసుకుంటా అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. సో ఇలా నెయ్యి సహాయంతో, వేడివేడి నెయ్యి సహాయంతో అయినా కూడా చేసుకోవచ్చు. దీన్ని చక్కగా మనం ఇలా చుట్టేసుకుందాం. ఆహా, కలర్ ఎట్లా ఉంది, డిఫరెంట్గా ఉంది కదండి. అంటే మామూలు డ్రై ఫ్రూట్ లడ్డు లాగా లేము, అంటే మనకి మునగాకు పొడి వేసేసాం కదా, సో దానివల్ల కలర్ మొత్తం ఇట్లా గ్రీన్గా అయిపోయింది అనమాట. ఆహా, సో హెల్దీ అండి అసలు నిజంగా. ఇందులో చూసారా, మునగాకే చాలా హెల్దీ. మునగాకు మనం ఏ వంటల్లో వేసినా, దాంతో ఏం చేసినా అసలు ఇంకా విపరీతమైన హెల్దీ అది. దాంతోపాటు ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్, అసలు ఇంకా మీరు ఊహించుకోండి దీంట్లో ఎంత హెల్దీ ఎలిమెంట్స్ ఉన్నాయో. ఇది మనకు ఏదైనా కూడా అండి, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్కి సంబంధించి ఏదైనా కూడా మనకు వారం కన్నా ఎక్కువ పెట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకు ఏమొచ్చింది చెప్పండి, మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాం కదా. సో మహా అంటే ఒక వారం వరకు చేసుకుంటే ఏం లేదు, ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం వాసన రావడము అలా ఉంటుంది. ఏదైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు తినడమే బెటర్. సో అందుకే ఏంటి అంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే తినే ప్రయత్నం చేయండి, తక్కువ మోతాదులోనే చేసుకోండి. ఇది పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ సాయంత్రం పూట పిల్లలు ఏదైనా స్వీట్గా తినాలి అనుకుంటే కనుక ఇచ్చేసేయండి వాళ్ళకి. అది హ్యాపీగా తింటారు. స్వీట్గా ఉంటుంది కదా ఖర్జూరం వల్ల, న్యాచురల్ స్వీట్నరు, మనం అసలు ఏమీ వేయలేదు కూడా, వేరే షుగర్స్ అట్లాంటివి ఏమీ వేయలేదు, బెల్లం కూడా వేయలేదు ఆఖరికి. జస్ట్ మనము ఖర్జూరం, ద వెరీ న్యాచురల్ స్వీట్నర్. అండ్ ఖర్జూరం కూడా మనకి ఏంటి అంటే కొన్ని ఖర్జూరాలు చాలా స్పెషల్గా నాణ్యతగా ఉంటాయన్నమాట. సో అవి తీసుకునే ప్రయత్నం చేయండి. చూసారా, చక్కగా 5 లడ్డూలు తయారు చేసేసాను. ఓకే, సో ఈ విధంగా మనము మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, నల్ల నువ్వులు 1 కప్పు, వాల్నట్స్ 1 కప్పు, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ గింజలు 1 కప్పు, మునగాకు పొడి 1 కప్పు. మునగ డ్రై ఫ్రూట్స్ ఖర్జూర లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, అవిసె గింజలు, వాల్నట్స్, నల్ల నువ్వులు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో మునగాకు పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఖర్జూరాలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని విడివిడిగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త నెయ్యి వేసి కలుపుతూ లడ్డూలు చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు రెడీ. చూసారు కదా, మునగ డ్రై ఫ్రూట్ ఖర్జూర లడ్డూలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఈ చుట్టి లడ్డు నాకే అనమాట. మునగాకు టేస్ట్ ఫుల్గా తెలుస్తుంది. చేతి ఏం తెలియట్లేదు, ఆ ఫ్లేవర్ ఉందని తెలుస్తుంది బాగా. బాగుందండి, స్వీట్ కూడా కరెక్ట్గా ఉంది. ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం స్వీట్ తెలియాలి, ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. అంటే మనకు వాల్నట్స్, అవిసె గింజల్లో కూడా ఒక చిరు చేదు ఉంటుంది, అలాగే మనకు మునగాకులో కూడా ఒక చిరు చేదు ఉంటుంది. సో అలా కొద్దిగా దానివల్ల మనకు కొంచెం స్వీట్ తక్కువగా అనిపిస్తుంది. సో స్వీట్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి లైట్గా, అంతే. ఆహా, టేస్ట్ సంగతి పక్కన పెట్టేస్తే హెల్త్ అయితే సూపర్ అండి. అసలు మంచి ఒక ఎనర్జీ బాల్స్ అని చెప్పొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.